తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ, చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ శుభోదయం అండి. ఈరోజు నా పిల్లలు కథ చెప్పమ్మా ఈరోజు మాకు అని అన్నారు. మా పిల్లల్ని ఒకసారి అందరినీ పలకరించండి. మీరు కూడా నేను పలకరిస్తున్నాను చూడండి. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఈరోజు నేను చెప్పే కథ ఏంటంటే, పిల్లలకి చిరు అనేటువంటి ఒక అబ్బాయి పేరే చిరు. అతనికి స్నేహితులంటే చాలా ఇష్టం అనమాట. ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. అలా ఇష్టమై కూడా ఫ్రెండ్షిప్ చేస్తా ఒక దొంగతనం చేశాడు. ఆ దొంగతనం ఎందుకు చేశాడు, మరి ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజీ పడి తెలుసుకొని తప్పు కలిసారా కలవలేదా అనేది ఈరోజు కథ. పిల్లలకి చెప్తాను చూడండి, మీరు కూడా వినండి. చిరు అంటే అతని స్నేహితులందరికీ చాలా ఇష్టం. అబ్బాయి పేరు చిరు. అక్కడ ఉన్న స్నేహితులందరికీ కూడా చిరు అంటే అందరికీ ప్రాణం. చదువుల్లో, ఆటల్లో ముందుంటాడు, అన్నిటికీ ముందుంటాడు, ప్రతి దానిలో ముందుంటాడు. కబుర్లు చెప్పాలి, స్నేహితులందరికీ మంచి మంచి కబుర్లు చెప్తూ ఉంటాడు. స్టాంపులు అనేటువంటివి ఉంటాయి చూసారా మీరు, ఆ స్టాంపుల్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు, పోగు చేస్తాడు. స్టాంపులన్నీ కలెక్ట్ చేయడం అతనికి ఒక హాబీ, అలవాటు అనమాట. ఒక ఆదివారం అతని ఇంట్లో ఏం తోచక తన స్నేహితుడైన సుధీర్ ఇంటికి వెళ్ళాడు. సుధీర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన సుధీర్ ఎదురుగా ఉన్న చిరుని చూసి ఆనందపడిపోతూ లోపలికి రారా అంటూ అతన్ని తన గదిలోకి తీసుకుపోయాడు. తర్వాత వాళ్ళు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోయారు. అంతలో సుధీర్కి ఏదో గుర్తుకు వచ్చి చిరుతపులి వలె ముందుకు దూకి తన అలమార్లో నుంచి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు. చిరు, ఈ పుస్తకంలో నేను సేకరించిన స్టాంపులు ఉన్నాయి, చూస్తూ ఉండరా, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. చిరు నిదానంగా ఆ పుస్తకాన్ని పరిశీలిస్తూ, ఆహా, వీడి దగ్గర ఇతర దేశాల స్టాంపులు కూడా ఉన్నాయే, నా వద్ద కేవలం ఇండియా స్టాంపులు మాత్రమే ఉన్నాయి, విదేశీ స్టాంపులు అసలు లేవు, ఇందులో ఆస్ట్రేలియా, మలేషియా, కొరియా, జపాన్ స్టాంపులు చాలా ఉన్నాయి అనుకొని అంతలో అతడి పసి హృదయానికి కొన్ని స్టాంపులు తీసుకోవాలన్న కోరిక ప్రారంభమై అది కాసేపట్లోనే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిపోయింది. దాంతో అతడు కొన్ని స్టాంపులను తీసుకొని గుట్టుగా జేబులో పెట్టేసుకున్నాడు. ఏమర్థమైంది పిల్లలు ఇప్పుడు మీకు నేను చెప్పిన దానిలో? చిరు అనేటువంటి అబ్బాయి పేరు, ఓకేనా? ఆ అబ్బాయి అంటే స్నేహితులందరికీ ఇష్టము, అవునా కాదా? చెప్పింది అదేనా? నేను ఆన్సర్ చెప్పాలి. అప్పుడు ఒకరోజు వాడికి ఏమన్నవాడు, చిరుకి స్టాంపులు కలెక్ట్ చేస్తాడు, చేసి ఒక పుస్తకంలా అంటిస్తాడు. ఒకరోజు చిరు ఏం చేశాడు, సుధీర్ అనే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, ఓకేనా? ఈ చిరు అంటే అందరికి ఇష్టం కదా. తలుపు తీసి సంతోషంగా రాదా, ఏంటి వచ్చావు అని చెప్పేసి సంతోషంగా లోపల తీసుకెళ్ళిపోయి ఒక గదిలోకి తీసుకెళ్ళి పుస్తకాలలో చాలా దేశాల స్టాంపులు ఉన్నాయి. సుధీర్ దగ్గర కూడా అన్ని దేశాల స్టాంపులు ఉన్నాయి. మన చిరు దగ్గర ఏమున్నాయి, ఒక ఇండియాయే ఉన్నాయి. తన ఫ్రెండ్స్ దగ్గర, సుధీర్ దగ్గర అన్ని దేశాలే ఉన్నాయి. కాబట్టి ఏమనుకున్నాడంటే, నేను ఇవ్వమంటే వాడు ఇవ్వడు, అందుకని వాడు ఇప్పుడు లేడు కదా, నాకు పుస్తకం ఇచ్చేసి స్టాంపులు చూస్తా ఉండమని బయటికి వెళ్ళాడు కదా, వాడు వచ్చేలోపు కొన్ని దేశాల స్టాంపులు తీసుకొని జేబులో దాచిపెట్టుకోవాలనుకున్నాడు. నేను మీకు కథ చెప్పేటప్పుడు ఎవరెస్ట్ శిఖరము అనే మాట చెప్పాను. ఎంత ఎత్తున ఉంటుందమ్మా, చాలా పెద్ద ఎత్తుగా ఉంటుంది. ఆ మాట ఎందుకు వచ్చింది ఈ కథలో అంటే, అతనికి ఉన్నటువంటి కోరిక, అంటే చిరుకున్న కోరిక ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకి వెళ్ళిపోయింది. అప్పుడే చిన్న కోరిక అది. అంటే వాడు ఏమనుకున్నాడు, భారతదేశానికి చెందినటువంటి స్టాంపులు అయితే నా దగ్గర ఉన్నాయి, ఇతర దేశాలే కావాలంటే నా వల్ల కాదు కదా, అందుకని వీడు ఇవ్వమంటే ఇవ్వడు కదా అని చెప్పేసి వాటిని ఏం చేశాడు, కొంచెం తీసేసి జేబులో పెట్టేసుకున్నాడు. అయిపోయింది అక్కడి వరకు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అంతలో చిరు, అమ్మ కమ్మని పాయసం చేసిందిరా అంటూ 2 గ్లాసుల్లో తీసుకొచ్చాడు. ఎవరమ్మా? సుధీర్ వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ మా ఫ్రెండ్ చిరు వచ్చాడమ్మా, ఏమైనా పెట్టమ్మా అని. అంటే వాళ్ళ అమ్మ అందంట, అయ్యా నేను పాయసం చేశాను, చెరో గ్లాస్ తాగండి అని గ్లాస్లో పోసి ఇచ్చిందంట, ఓకేనా? చక్కగా తాగారు ఇద్దరు. తాగిన తర్వాత ఏం చేశాడు చిరు, అరే ఇంటికి వెళ్ళిపోతాను రా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు.
బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చిరు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? స్నేహితుడి దగ్గర దొంగతనం చేసి వచ్చాను, వాడు ఏమనుకుంటాడో నా గురించి అని మనసులో బాధపడుతున్నాడు. అవునా? అదనమాట. అతడు తన జేబులోంచి స్టాంపులు బయట తీసి, ఇప్పుడు నా వద్ద కూడా ఇతర దేశాల స్టాంపులు ఉన్నాయి కదా, వీటిలో సరైన రీతిలో మనం సేకరించుకోలేదు, అందుకే ఆనంద స్థానంలో శిక్ష ఉంది. అంటే ఏంటంటే ఇండియా స్టాంపులు అన్నీ ఉన్నాయి, ఇతర దేశాలవి ఏవి కావాలో అవి తీసుకోకుండా దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా చూస్తారని భయపడిపోయి ఏ పడితే అవి పీకొస్తారు కదా, అవునా కదా? అందుకని చెప్పేసి ఏ పడితే వాడికి కొన్ని తీసుకొని జేబులో పెట్టేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భారతదేశం పక్కన అన్ని దేశాలవి ఒకదాని తర్వాత ఒకటి అంటించాలంటే అవి లైన్లో లేవు. ఎట్ట పడితే అట్లా అంటిస్తే వాడికి మళ్ళీ ప్రైజ్ రాదు కదా. ఎక్కడన్నా స్టాంపులు ప్రదర్శన పెట్టినప్పుడు చిరు కానీ సుధీర్ కానీ ఆ పుస్తకాలు ప్రదర్శనలో పెట్టారనుకో, వాళ్ళకి ప్రైజ్ రావాలంటే ఎట్ట పడితే అట్లా అతికిస్తే ప్రైజ్ ఇస్తారా? ఇవ్వరని చెప్పండి మరి. తర్వాత సుధీర్ ఏం చేశాడు చెప్పనా? వీడు వెళ్ళిపోయిన తర్వాత చిరు ఇంటికి వెళ్ళిపోయినాక పుస్తకం తీసి చూసుకున్నాడు. మళ్ళా చూసుకుంటే ఏమవుతుందమ్మా? పోయి స్టాంపులు పోతాయిగా. ఆ పుస్తకంలో స్టాంపులు పోగానే మీకు ఎంత బాధ కలిగి ఉంటుంది చెప్పండి? ఎంతో కష్టపడి సంపాదించిన స్టాంపులు కదా అవి. అప్పుడు ఏం చేశారు? నా స్నేహితులందరూ వాడిని నాయకుడిగా భావించారు ఇప్పటిదాకా చిరుని. మా గ్రూప్ అందరికీ కూడా అతనే లీడరు, మంచి స్థానంలో ఉంటాడు, వాడు మంచి స్థానాన్ని సంపాదించాడు, అంటే చదువుల్లో ఆటల్లో అన్నిట్లో మంచి పేరు పొందాడు. కానీ ఇప్పుడు ఈ చిన్న తప్పు చేసి అందరికీ కూడా ఏం చేశాడు? దొంగ అనే పేరు పొందుతాడు కదా, ఆ పేరు పొందటం నాకు ఇష్టం లేదు, ఓకేనా? అందుకని నేను నలుగురిలో ఎవరికి కూడా చిరు గురించి చెప్పను అనుకున్నాడు. ఎవరు? సుధీర్. ఏంటి? సుధీర్ ఏమనుకున్నాడు? చిరు చేసిన దొంగతనాన్ని గురించి నలుగురిలో చెప్తే అందరూ దొంగ దొంగ అని పిలుస్తారు కాబట్టి చెప్పొద్దు, వాడు చేసినటువంటి దొంగతనానికి దేవుడు శిక్ష విధిస్తాడు అని ఒక నిర్ణయానికి వచ్చేసి పొద్దున్నే సుధీర్ ఇంటికి వెళ్ళి మరో స్టాంపుల పుస్తకం అడిగి తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడమ్మా? ఈ మెలకు ఊరుకున్నాడు, దొంగతనం చేసి ఊరుకోలే, ఆ స్టాంపులన్నీ ఆడు పెట్టుకున్నాడు. తీసుకొచ్చి అతికియడానికి ఏ పడితే అవి పీకొచ్చాడుగా, దాచి పెట్టుకుని మళ్ళీ పొద్దున్నే పోయాడు. మళ్ళీ పోయి ఏం చేశాడు? మళ్ళీ స్టాంపుల పుస్తకం ఈరా సుధీరు అని అడిగాడు చిరు. అడిగితే వాడేం చేశాడు? మళ్ళీ ఇచ్చాడు, ఈ నెల ఇచ్చాడు. ఆ పుస్తకంలో స్టాంపులు కూడా కొన్ని మళ్ళీ దొంగతనం చేశాడు, ఓకేనా? మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇక తన మనసుకి ఏంటంటే, ఆహా ఇక నేను సుధీర్ కన్నా పెద్దాడిని అయిపోయాను, స్టాంపుల్ కలెక్షన్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎక్కడన్నా నేను ప్రదర్శనలో పెడితే అని చెప్పేసి నెమలి గనక పురివిప్పి నాట్యం చేస్తే, అర్థమైందా? నెమలికలు ఉంటాయి తెలుసారా, బాగా పెద్దదిగా పురివిప్పి నాట్యం చేస్తే ఎంత సంతోషంగా చేస్తుందో ఈ చిరుగాడికి చెప్పలేని సంతోషం. ఇంకా దొంగతనం చేశాడు ఓ పక్కన, ఏమవుద్దా అని బాధ కూడా పడకుండా 2 రోజులు పోయి స్టాంపులు తీసుకొచ్చి 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే అన్ని పుస్తకాల్లో చక్కగా అంటించుకున్నాడమ్మా. నేను చేసిన తప్పును గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకుంటాను, ఇక నుంచి నేను సన్మార్గంలో నడుచుకుంటాను అని చెప్పేసి మంచి పనులు చేసి అందరి మనసులు గెలుచుకుంటాను అని చెప్పి వాళ్ళతో చెప్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడు. మళ్ళా తేడాని తెచ్చాడు, ఇంట్లో చక్కగా వాడి పుస్తకంలో అంటించుకున్నాడు. మళ్ళీ నేను తప్పు చేసిన విషయాన్ని చెబితే ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకొని, సరే చూద్దాము, వెళ్ళి నా తప్పు నేను ఒప్పుకుంటాను, తప్పు చేశాను కాబట్టి చేశానని సర్దిద్దుకుంటానని ఒప్పుకుంటే నన్ను ఎవరో దొంగ అని పిలవరు కదా అని మళ్ళీ వాడంతటి వాడే పోయి వాళ్ళ ఫ్రెండ్తో ఏం చెప్తాడంటే, నన్ను క్షమించరా, నేను తప్పు చేశాను, నీకు చెప్పకుండా నేను స్టాంపులు ఎత్తుకుపోయాను అని చెప్పేసి బాగా బాధపడుతూ వాడి చేతులు పట్టుకుని ఏడుస్తాడనమాట. అప్పుడేంటి అంటే ఇతర ఫ్రెండ్స్కి ఇంకా సుధీర్ చెప్పలా, ఏమని చెప్పలా? చిరు దొంగాడని చెప్పలా. చెప్పాడా ఇప్పటి వరకు? చెప్పలా దొంగాడని. పోనీలే నా స్నేహితుడే కదా తీసుకెళ్ళింది, వాడి గురించి చెప్తే నలుగురు ఇట్లా అంటారని చెప్పకుండా దాచిపెట్టాడు. ఇప్పుడేం చేశాడు సుధీరు? చిరు వెళ్ళి నేను ఇటు దొంగతనం చేసి నాకు స్టాంపులు అంటించుకున్నాను నీ తీసుకెళ్ళని తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, చూసారా ఎవరైనా సరే మనం చేసిన తప్పు ఒప్పుకుంటే కనుక జీవితంలో పెద్దవాళ్ళం అవుతాము, ఒకళ్ళని మనం మోసం చేసుకోకూడదు, ఒకళ్ళు దొంగతనం చేసుకోకూడదు, అందరూ సమానంగా పైకి రావాలి అని కోరుకోవాలి. ఇప్పుడు నేను బాగా చదివి కష్టపడి పైకి రావాలి నాన్న,
మీ నాలెడ్జ్ని నేను ఉపయోగించుకొని దాంతో నేను నాది ఇది నేను చదివాను నేను రాశాను అని చెప్తే నాకు ప్రైజ్ తెచ్చుకుంటే ఇవాళ కదా ఇంకో రోజైనా బయటపడుద్ది కాదు. దొరకనంత వరకు దొరలే, దొరికితే దొంగలే. అవునా? ఇంకా ఏం చేసా చూద్దామా? సరే, చిరు వచ్చి పాపం చెప్పగానే సుధీర్ అన్నాడు, పోనీలేరా అయితే మళ్ళీ ఎటు తప్పు ఒప్పుకున్నావు కదా, ఇంకా దాని గురించి మర్చిపో అన్నాడు. అప్పుడు ఏంటంటే చిట్ట చివరికి చిరంజీవిగా అంటే ఏంటమ్మా, వాడి పేరు చిరు నాన్న, కానీ చిట్ట చివరికి ఫ్రెండ్స్ అందరూ సుధీరు వాళ్ళమ్మ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చిరుని చిరంజీవిగా జీవితకాలం జీవించు అని దీవించారు. అర్థమైందా?